స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపు అయినా మీరు దేవుని సన్నిధిని గడిపారా? ఇంటికి మాటలు చెప్తున్నానంటే దినములు చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాయి. ఏ దినం ఏం సంభవించబోతుందో ఎవరికీ తెలీదు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మంచిగా జీవించడానికి, ప్రేమ కలిగి జీవించడానికి, ప్రతి ఒక్కరి పట్ల దయ కలిగి జీవించడానికి ప్రతి ఒక్కరూ పాటుపడుతూ దేవుని సన్నిధిని గడుపుతూ దేవునికి ప్రార్థన చేస్తూ మీ విశ్వాసంలో ఆత్మీయంగా ముందుకు కొనసాగిపోవాలన్నది దేవుని చిత్తమని మీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. లూకా సువార్త 6వ అధ్యాయము 28వ వచనం. మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. 28వ వచనం. మిమ్మును శపించు వారిని దీవించుడి. 27 కూడా చదువుతాను, కింద నేను. మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయడు. దేవునికి స్తోత్రం. ఇంకా కిందకు వెళ్ళిపోతే నిన్ను ఒక చెంప మీద కొడితే మరొక చెంప తిప్పమని కూడా దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. కనుక ఈ దినం నీవును నేనును భక్తి చేస్తుండగా ఏ విధంగా ఉంది మన భక్తి? నిన్ను శపించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నిన్ను హింసించే వారి కొరకు, నిన్ను బాధించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? యేసయ్య ఇదే కదా నేర్పించారు మనకి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువులను సహితం ప్రేమించండి, దీవించండి. నేను హింసించే వారి కొరకు, బాధించే వారి కొరకు ప్రార్థించమంటుంది కనుక అప్పుడే కదా నా ప్రేమ వెల్లడవుతుందని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. గనుక ప్రతి ఒక్కరూ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మీ శత్రువులను సైతం, మిమ్మల్ని శపించే వారిని సైతం మీరు దీవించండి. వారు దీవించబడాలి. ఎందుకంటే ఏ ఒక్కరును నరకానికి వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. కనుక ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యంలోనికి రావాలంటే, దేవుని దేవుని రాజ్యంలో చేరాలంటే, దేవుడు ఏర్పాటు చేసుకున్న మందిరానికి రావాలంటే నీ శత్రువులను సైతం నువ్వు ప్రేమించగలిగినప్పుడే, నిన్ను బాధించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలిగినప్పుడే క్రీస్తు ప్రేమ ప్రబలుతుంది అని నీకు తెలియచేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఆ విధంగా ముందుకు కొనసాగాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం ద్వారా అయా నీ ప్రజలతో యూట్యూబ్ ద్వారా కావచ్చు, షేర్ చేయడం ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, అలాగే రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్న వారందరి నిమిత్తం మీరు మాట్లాడుతూ వారికి ఇస్తున్న వాగ్దానం నీకు స్తోత్రాలయా. మిమ్మల్ని నన్ను శపించు వారిని సైతం దీవించమంటున్నాం. అలాగే ప్రభా, మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయమంటున్నావు తండ్రి. ఒక చెంప మీద కూడా మరొక చెంపను చూపించమంటున్నాం. అప్పుడే నీ ప్రేమ వెల్లడి అవుతుంది. తగ్గింపు స్వభావం అని మేము ప్రచురపరచగలము అని నీ వాక్యం సెలవిస్తుంది. కనుక అవును ప్రభు, ఈ లోకంలో జీవిస్తున్న మేము నీకు మాదిరిగా మేము జీవించలేకపోతున్నాము. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రభా నీ కృప ప్రతి ఒక్కరికి ఉంచమని, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలు నెరవేర్చమని, రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తూ, అలాగే తండ్రి ఈ దినమునైనా నీ బిడ్డలో పెళ్లి రోజుగా పుట్టినరోజుగా జరిపించిన ప్రతి ఒక్కరికి క్షేమాన్ని, సమాధానాన్ని దయచేయమని, ఎవరెవరి అవసరతలో ప్రతి ఒక్కరి అవసరాలను మీరు తీర్చమని క్రీస్తు నామములో అడుగుతున్నా పరమ తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరిచారని నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.